చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిలకి పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హోదా విషయం, పోలవరం విషయం, లేకపోతే కనుక స్టీల్ ప్లాంట్ విషయం, రైల్వే జోన్ విషయాలు మీరు మాట్లాడండి, గట్టిగా పోరాడండి అంటూ లెటర్ రాసుకొచ్చింది. వాస్తవంగా తన పార్టీ ఎజెండా అదేనంది, అట్లాగే ముందుకు సాగుతాం, తనకు అధికారం వస్తే అది ఎన్ని చేస్తానంటుంది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికీ లేఖలు రాసింది. వీళ్ళిద్దరూ ఏం చేయాలో ఆవిడ చెప్తే ఉపయోగం ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఆ మాటలు మాట్లాడిన వాళ్ళే. వాస్తవాలు తెలుసుకున్నాక అర్థమైంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టకుండా చేసిన మోసం గురించి తెలిసింది కాబట్టి ఇది ఆవిడికి తెలుసు, కాబట్టి తెలియదేమో, సో నాలెడ్జ్ లేదేమో దాని గురించి. కాబట్టి ఆనాడు చేసిన తప్పుల్ని కవర్ చేసుకుంటూ ప్రస్తుతానికి మాట్లాడుకొస్తుంది. అయితే అసలు అంశం ఏంటి, షర్మిలకి ఏం కావాలి అంటే సెక్యూరిటీ. తెలంగాణలో అంటే వీళ్ళకి ఏంటంటే పక్కన డఫేదారు లేకపోతే కలెక్టర్నైనా పట్టించుకోరు. అట్లాగే వీళ్ళకి సెక్యూరిటీ 10 మంది ముందు వెనక కనబడకపోతే కనుక వీళ్ళని ఒక రాజసంగా చూడలేరు, వీళ్ళని ఒక పెద్ద నాయకులుగా చూడలేరు. కానీ ఇక్కడ వాళ్ళకున్న థ్రెట్ పర్సెప్షన్ బట్టి సెక్యూరిటీ ఇస్తారు. లైక్ చంద్రబాబు నాయుడు గారికి నక్సలైట్లతో థ్రెట్ ఉంది కాబట్టి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఫ్యాక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి తనకి సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. అయితే షర్మిలకు వచ్చేటప్పటికి అట్లాంటిది ఏమీ లేదు. మామూలుగా ఇప్పుడు సిపిఐ, సిపిఎం, బీజేపీ వాళ్ళకేమన్నా ఎంత సెక్యూరిటీ ఇస్తారో షర్మిలకైనా అంతే సెక్యూరిటీ ఇస్తారు. షర్మిలకి అట్లా కాదు, తన అన్నకున్నట్టుగా పెద్ద ఎత్తున సెక్యూరిటీ కావాలి. ఇంట్లోకి వచ్చేటప్పుడు అందరినీ తనిఖీ చేసి రావడం, ఎక్కడికి పోయిన వెనకాల ఒక 25 మంది వచ్చేటట్టు ఉండాలి. అందుకు ఇక్కడ జగన్ సర్కార్ అంగీకరించట్లేదు. కాబట్టి సెక్యూరిటీ నన్ను పట్టించుకోరా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆవిడ.